నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. మీరు అమెరికాలో, కెనడాలో, యూకేలో చదవాలి అనుకుంటున్నారా? తదుపరి తరానికి ఉత్తమ జీవితం అందించాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన అర్హతలు, ఉద్యోగ అవకాశాలు, ఫీజుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? విదేశీ విద్యా నిపుణులు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ LLC జనరల్ మేనేజర్ గొల్లా శేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనబడే నంబర్స్ కి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే శేఖర్ గారు. నమస్తే. సో ఇంతకీ అసలు USA వెళ్ళాలంటే అడ్మిషన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా ఏమేమి కావాల్సి వస్తాయండి? జనరల్గా స్టూడెంట్స్ ఫారెన్ చదవాలనుకున్న వాళ్ళకి ఇనిషియల్గా వాళ్ళు ఏదర్ అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఇలా బ్యాచిలర్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు 12th స్టాండర్డ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో 12th స్టాండర్డ్లో ఒక మంచి అకాడమిక్ స్కోర్ చేసినట్టు ఏంటంటే సో వాళ్ళకి SAT SAT అని చెప్పేసి ACT ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో అవి అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటుంది, IELTS TOEFL PTE. వాటిలో మంచి స్కోర్ తీసుకొని ఇన్ టైంలో అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. సో అండ్ మాస్టర్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్లో మంచి అకాడమిక్ స్కోర్ తెచ్చుకున్నట్టయితే మినిమం అయితే 56 అకాడమిక్ పర్సంటేజ్ క్వాలిఫై ఉంటుంది. సో ఫెయిల్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, బ్యాక్లాగ్స్ కూడా. సో సమ్ యూనివర్సిటీస్ ఏంటంటే 2 to 3 బ్యాక్లాగ్స్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ అన్ని యూనివర్సిటీస్ తీసుకోరు. సో రేర్గా కొన్ని యూనివర్సిటీస్ మోర్ దెన్ 10, 15, 20 ఉన్నా కూడా అడ్మిషన్ ఇస్తారు. సో బ్యాచిలర్స్ కంప్లీట్ అయి ఉంటే సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ కింద IELTS TOEFL PTE వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ స్కోర్స్ ఒక 6.5 కానీ వచ్చినట్టయితే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు GRE GMAT అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో GREలో ఒక 300 స్కోర్ కానీ, GMAT ఒక 550 స్కోర్ కానీ వచ్చినట్టయితే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అడ్మిషన్ కూడా ఫారెన్లో పైన, ఇండియాలో అయితే ఒకే అకాడమిక్ ఇయర్ ఉంటుంది, బట్ ఫారెన్లో తీసుకున్నట్టయితే 3 అకాడమిక్ ఇయర్స్ ఉంటుంది. జనవరి, స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అని చెప్పేసి. స్ప్రింగ్ వచ్చేసి జనవరిలో స్టార్ట్ అవుతుంది, సమ్మర్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది, ఫాల్ ఆగస్ట్లో. సో ఎవ్రీ ఇంటేక్కి అప్లై చేయాలనుకుంటే అట్లీస్ట్ వాళ్ళు మినిమం 3 to 4 months ప్రియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 to 4 months 3 to 4 months ప్రియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేస్ట్. సో స్కాలర్షిప్స్ అప్లై చేసే వాళ్ళు కానీ, సో అసిస్టెంట్షిప్ కానీ, డీన్ స్కాలర్షిప్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అట్లీస్ట్ మినిమం 8 months ప్రియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వాళ్ళు వెళ్ళాలంటే ఫస్ట్ అడ్మిషన్ కావాల్సి ఉంటుంది, వాళ్ళకి వీసా ఓకే అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో ఒక స్టూడెంట్ డాక్యుమెంట్స్ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకొని యూనివర్సిటీకి అప్లై చేసుకున్నట్టయితే సో అడ్మిషన్ ప్రాసెసింగ్ టైం అనేది మినిమం 3 weeks, మ్యాక్సిమం ఒక 6 weeks పడుతుంది. సో ఈ టైం లోపల వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి I-20 రిలీజ్ చేసిన తర్వాత, సో I-20 అంటే మెయిన్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్, దాన్ని బేస్ చేసుకొని వీసా ఫీ కట్టుకొని వీసా ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ తీసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. సో వీసాకి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ ప్రియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో పేరెంట్స్ దగ్గర నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వీసా టైంలో అడ్మిషన్ అయ్యేటువంటి అకాడమిక్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అండ్ ఈ టెస్ట్ స్కోర్స్ ఉంటే టెస్ట్ స్కోర్స్, సేమ్ టైం వాళ్ళ ట్యూషన్ ఫీ ఎంత అవుతుంది, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, దీన్ని బేస్ చేసుకొని ఫ్యామిలీ ఫినాన్షియల్ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ లెటర్ ఈ I-20 ఏదైతే ఉందో అది తీసుకొని బ్యాంక్కి వెళ్ళినట్టయితే వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ ఈ అడ్మిషన్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని యాజ్ పర్ ద వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం వీసాకి వెళ్ళినట్టయితే వీసా ఆఫీసర్ అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి వాళ్ళు జస్టిఫై చేసుకున్నట్టయితే సో వీసా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. ఖమ్మం నుంచి కిషోర్ గారు. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి కిషోర్ గారు. మా బాబు 6.5 ఉంది సార్ IELTS స్కోర్. ఓకే. అయితే కెనడాకి ఏమైనా అవకాశం ఉన్నదా అండి? కెనడాకి అవకాశం ఉంది అండి. ఇండివిజువల్ బ్యాండ్ స్కోర్ మీకు ఐడియా ఉందా? 63% అకాడమిక్ ఉంది సార్. అది కాదు, ఈ IELTSలో ఇండివిజువల్ బ్యాండ్ స్కోర్స్ కావాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఎలా ఉంది? 6.5 అండి. ఓకే, సూపర్ సూపర్. అకాడమిక్ పర్సంటేజ్ 63 అన్నారా? అవును సార్, 63 సార్. యా, స్టూడెంట్ వెళ్ళిపోవచ్చండి కెనడాకి. PG డిప్లొమా కోర్సెస్ కానీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ, సో 1 year 2 years ఉన్నాయి. సో వాటికి వెళ్ళినట్టయితే వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది అండ్ వీసా కూడా వస్తుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు.
ఓకే, సో మొత్తానికి అయితే వెళ్ళొచ్చు అంటారు. Yes. అంటే కెనడాకి మాక్సిమం 6.5 చెప్పారు కదండి, అది Yes. సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, అంటే ఇప్పుడు కెనడాకి, యూకేకి, యుఎస్ కి మూడింటికి సెపరేట్ గా ఏమైనా స్కోర్ అవసరం స్కోర్ బ్యాండ్ డిఫరెన్స్ ఉందండి. ఒకసారి దాని గురించి చెప్పండి. యా, జనరల్ ఏంటంటే యూఎస్ఏ యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ అనేది ఓవరాల్ బ్యాండ్ మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారు. లైక్ ఓవరాల్ బ్యాండ్ 6 వచ్చినట్టయితే దట్స్ ఫైన్. సో అదే కెనడా ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నట్టయితే సో ఓవరాల్ బ్యాండ్ 6.5 వచ్చి ఇండివిజువల్ బ్యాండ్స్ 6 మినిమం ఆల్ బ్యాండ్ 6 ఉన్నట్టయితే వాళ్ళు పీజీ ప్రోగ్రామ్స్ కానీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇట్స్ అంటే మాస్టర్స్ లెవెల్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏంటంటే పోస్ట్ సెకండరీ డిప్లొమా అని చెప్పేసి ఈవెన్ 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని కాలేజెస్లో ఆఫర్స్, వాటికి అప్లై చేసుకున్నట్టయితే ఓవరాల్ 6 or 6.5 ఉండి ఇండివిజువల్ బ్యాండ్ 5.5 ఉన్నా కూడా ఫ్యూ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయండి. సో ఈ డిఫరెన్సియేషన్ అనేది. అదే యూకే తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మార్క్స్ ఒకవేళ 75 అండ్ అబోవ్ ఉన్నట్టయితే ఓన్లీ ఇంగ్లీష్ మార్క్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కన్సిడర్ చేస్తారు. 70 and 75 ఫస్ట్ ఇయర్లో 70, సెకండ్ ఇయర్లో 75 ఉన్నట్టయితే వాళ్ళు వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ తోటి యూకే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంటర్లో. ఎస్. ఓకే, సో అయితే ఇందుకు ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ అంటే మనం 3 places అనుకున్నాం Yes. కదా. Yeah. యా, యూఎస్లో జనరల్గా స్టడీస్ తీసుకున్నట్టయితే మాస్టర్స్ 2 years వాళ్ళు కోర్సు చూస్ చేసుకున్న వాళ్ళకి వీక్లీ 3 days క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్ 3 hours ఉంటుంది. సో ఈ సెమిస్టర్స్ వచ్చేసి 4 semesters డివైడ్ అయ్యింది 2 years కోర్స్ కనుక. సో ఈ సెమిస్టర్ 4 months ఉంటుంది. సో స్టూడెంట్ ఏంటంటే ఈ చదువుకునే టైంలో 20 hours per week పార్ట్ టైం చేసుకోవచ్చు. ఓకే, సో పార్ట్ టైం అనేది అఫీషియల్గా 20 hours per week. సో ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఇది అమెరికా చూసుకున్నట్టయితే వాళ్ళకి 2+3, 2+1 ఉంటుంది. అంటే స్టే బ్యాక్ లైక్ అక్కడ అడిషనల్గా స్టే చేయడానికి. అదేంటంటే స్టెమ్ ప్రోగ్రామ్స్, నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్టెమ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి, మ్యాథమెటిక్స్ కోర్సెస్ రిలేటెడ్ వాళ్ళకి 2 years స్టడీ ఉంటే 3 years ఓపీటీ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆ ఓపీటీ టైంలో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ప్రాక్టికల్గా కూడా స్కిల్స్ గెయిన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదే మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ వాళ్ళు లైక్ MBA కానీ MSc ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లైక్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ వాళ్ళకి 2 years స్టడీ 1 year ఓపీటీ ఉంటుంది. సో ఆ 1 year ఓపీటీ టైంలో వాళ్ళు స్కిల్స్ గెయిన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్గా అప్లై చేసుకోవచ్చు. కెనడాలో అయితే తీసుకున్నట్టయితే 1 year కోర్స్ వెళ్ళిన వాళ్ళకి 1+1 పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. 2 years వాళ్ళకి అయితే 2+3 ఉంటుంది. సో యూకే గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ యాక్చువల్గా ప్రీవియస్గా లేదు. సో 2 years చదువుకున్న వాళ్ళకి అగైన్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ ఉంది. ఆ 2 years టైంలో వాళ్ళు ప్రాక్టికల్గా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకుని సర్వైవల్ ఉంటుంది కదా, అంటే పార్ట్ టైం జాబ్ ఎంతవరకు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది? సో పార్ట్ టైం అనేది స్టడీ టైం వరకే, ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకుంటారు. అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎవ్రీ కంట్రీలో పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు చూస్ చేసుకున్న ప్రియారిటీ అంటే ఆ జాబ్ ప్రియారిటీ సూపర్ మార్కెట్ లేదంటే మాల్స్లో వెళ్తారా, ఫ్యూయల్ స్టేషన్స్లో వెళ్తారా, సో వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటే మంచి ఆపర్చునిటీసే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో ఇందుకు వాళ్ళు వెళ్ళాలి అంటే అడ్మిషన్స్ దొరకాలి ఓకే, కానీ లేదా స్కాలర్షిప్ ఆప్షన్ ఇక్కడ మనకి ఉంటుంది, మరి అక్కడ ఎలా ఉంటుంది? అవకాశాలు ఉన్నాయా? ఫారెన్ ఇన్స్టిట్యూషన్ లో కంపల్సరీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో యూనివర్సిటీస్ కి ఏంటంటే వాళ్ళకి అడ్మిషన్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ తో పాటు స్కాలర్షిప్ కి కూడా కొన్ని అడ్వాన్స్డ్ స్కాలర్షిప్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఒక 6 months లో ముందు అప్లై చేసుకోవాల్సిన స్టూడెంట్ అడ్మిషన్ కి స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలి, స్కాలర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఒక 2 months ప్రియర్ గా దానికి సపరేట్ డెడ్ లైన్ ఉంటాయి. సో అలా స్కాలర్షిప్ అడిషనల్ గా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ప్రియర్ ఒక 2 months ఎక్స్ట్రా ముందుగా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్, డీన్ స్కాలర్షిప్ అని కానీ, అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ, సో అసిస్టెంట్షిప్ కానీ అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మినిమం సెమిస్టర్కి $2,000 నుంచి $4,000 వరకు 50% ఆఫ్ ట్యూషన్ ఫీ కూడా వేవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం 3 places అనుకున్నాం కదండి, US, UK, కెనడా, మూడిట్లో ఎక్కువ అంటే లైక్ ఎటు వెళ్ళాలో తెలియకుండా స్కాలర్షిప్ మీద స్టడీస్ మీద బేస్ అయి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏదే సజెస్ట్ చేస్తారు మీరు? సో అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు అన్నట్టు. సో వాళ్ళు ఎక్కడైతే తక్కువ కాస్ట్లో కంప్లీట్ అవుతుందని, సో కాస్ట్ పరంగా తీసుకున్నట్టయితే 2 years కోర్సు 1 year కోర్సులో కూడా వాళ్ళు 1 year లో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా తీసుకుంటే యూకే లో 1 year కోర్స్ ఉంది స్టూడెంట్స్ కి, చాలా బెనిఫిషియల్ అది. 1 year లో MS గెయిన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ కెనడాలో 1 year పీజీ ప్రోగ్రామ్, ఇది అంటే ఈక్వల్ టు మాస్టర్స్. సో అక్కడ కూడా బెటర్, వాళ్ళు 1 year లో కంప్లీట్ చేసుకుంటే 1 year కో వర్క్ పర్మిట్ ఉంటుంది, లేదంటే 1 year స్టడీ ఎక్స్ట్రా స్టే చేసుకొని ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. యుఎస్ లో కూడా
2 years కోర్స్ని 1.5 yearలో మినిమం కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కాస్ట్ పరంగా తీసుకున్నట్టయితే డిపెండ్స్ ఆన్ కోర్స్ డ్యూరేషన్. 2 years తీసుకున్నట్టయితే యూకే కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది. యూఎస్ఏ ఆల్వేస్ ఒక యావరేజ్ ట్యూషన్ ఫీ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. కెనడా కూడా అఫోర్డబుల్, సో చాలా తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ యుఎస్ మాత్రమే వెళ్ళాలి వీళ్ళు అనుకుంటే వాళ్ళకి ఏమేమి కావాల్సి వస్తుంది అండ్ ఎలాంటి పీపుల్ చూస్ చేసుకోవాలంటారు యుఎస్ వెళ్ళడానికి? సో ఎవ్రీ స్టూడెంట్ చూస్ చేసుకోవచ్చు అండి, లైక్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరైనా ఫారెన్ వెళ్ళాలంటే ఫినాన్షియల్గానే స్ట్రగుల్ అవుతారు. సో స్టూడెంట్ మినిమం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫై అయి ఉన్నట్టయితే, సో వాళ్ళు ఈ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాస్త ఫోకస్ చేసి మంచి స్కోర్స్ గెయిన్ చేసుకున్నట్టయితే, సో వాళ్ళకి అక్కడ స్కాలర్షిప్స్ వచ్చి ట్యూషన్ ఫీ తగ్గే అవకాశం ఉంది. సేమ్ టైం ఇక్కడ గవర్నమెంట్స్ కూడా ఫారిన్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేస్తున్నారు కనుక, సో అది కూడా పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది, ఫినాన్షియల్గా బర్డెన్ కాకుండా. సో అది కూడా హెల్ప్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఫారిన్ వెళ్ళొచ్చు. బట్ అక్కడ కండిషన్ ఒకటి ఏంటంటే దే షుడ్ క్వాలిఫై, మినిమం లెవెల్ ఆఫ్ అకాడమిక్ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ అనుకుంటే 12th కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. సో మాస్టర్స్ వెళ్ళే వాళ్ళంటే బ్యాచిలర్స్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. సో ఆ మినిమం కట్ ఆఫ్ కూడా 53% అకాడమిక్ ఉన్నట్టయితే ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీస్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఆ టైం పీరియడ్ ఎలా ఉంటుందండి? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 countries తీసుకున్నట్టయితే యూకేలో 2 years చదువుకున్న తర్వాత వాళ్ళు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు. 2 years వీసా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఆ 2 yearsలో వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, సో దాన్ని బేస్ చేసుకొని అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకొని ఇదేదైతే Tier 4 స్టూడెంట్ వీసా ఉందో దాని నుంచి వర్క్ పర్మిట్కి వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ యూఎస్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి ఆఫ్టర్ స్టడీస్కి F1 వీసా అనేది 5 years ఉంటుంది. 5 years తర్వాత విత్ ఇన్ ద 5 years వాళ్ళు ఓపీటీ పీరియడ్లో ప్రాక్టికల్గా గెయిన్ చేసుకుంటారు. ఆఫ్టర్ స్టడీస్ తర్వాత అక్కడికి అంటే ప్రాక్టికల్ ఓపీటీ పీరియడ్లో ఎంప్లాయ్మెంట్ రాలేకపోతే సో వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ అంటే సిపిటీ అడ్మిషన్ అని కానీ, లేదు అంటే పిహెచ్డీకి వెళ్ళిపోవచ్చు హైయర్ స్టడీస్కి. సో ఈ పిహెచ్డీ తీసుకున్నట్టయితే 3.5 years ఉంటుంది. సో వాళ్ళకి కంప్లీట్ సిపిటీ అంటే ఫుల్ టైం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు పిహెచ్డీ టైంలో కూడా H1B అప్లై చేసుకొని అప్రూవల్ అయిన వచ్చినట్టయితే సో పిహెచ్డీని స్కిప్ చేసుకోవచ్చు కూడా, లేదంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. వాళ్ళు ఫ్యూచర్లో అంటే ఏదైనా రీసెర్చ్ బేస్డ్ వెళ్ళాలా, లేదంటే ఎంప్లాయ్మెంటే కావాలనుకున్న వాళ్ళు ఆఫ్టర్ స్టడీస్ ఏదైతే 3 years ఓపీటీ పీరియడ్ ఉందో ఆ టైంలో కొంచెం స్కిల్స్ ప్రాపర్గా గెయిన్ చేసుకొని ఒక టెక్నాలజీ పైన గ్రిప్ తెచ్చుకొని ఎంప్లాయ్మెంట్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకు మినిమం 3 years మ్యాక్సిమం 6 years వరకు H1B అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. H1B కూడా ఎంప్లాయ్మెంట్ లెటర్ రాగానే మళ్ళీ ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో కెనడాలో అయితే ఇంకా ఎంప్లాయ్మెంట్ కానీ అక్కడ పిఆర్ కూడా ఉంది కనుక సెటిల్మెంట్కి మంచి డెస్టినేషన్ అనొచ్చు. స్టడీ తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. ఆ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకున్నట్టయితే సేమ్ లైక్ 3 years నుంచి మ్యాక్సిమం 6 years ఎంప్లాయ్మెంట్ వర్క్ పర్మిట్ అప్రూవల్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ మినిమం ఒక 2.5-3 years వర్క్ చేసినట్టయితే వాళ్ళు లేటర్ జనరల్ ఐఎల్స్ రాసుకొని పిఆర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో తొందర షార్ట్ టర్మ్ పీరియడ్లో కెనడాలో సెటిల్మెంట్ కావచ్చు. ఓకే, అంటే తక్కువ పర్సంటేజ్ ఉన్న షార్ట్ టర్మ్గా త్వరగా మనం సెటిల్ అవ్వాలంటే కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. పర్సంటేజ్ అకాడమిక్ పర్సంటేజ్ పరంగా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కంట్రీ పరంగా, కానీ ఓకే ఒక తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో సెటిల్ అవ్వాలి అనుకుంటే సో కెనడా బెస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో మొత్తానికైతే ఈ స్టడీస్ అవి కంప్లీట్ అయిన తర్వాత వీసా ప్రాసెస్లో చేంజెస్ ఉంటాయి కదా, ఇంతకీ వీసా దేనికి సంబంధించి వస్తూ ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలాంటి వీసా వస్తుంది, జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుంది ప్రాసెస్? సో లైక్ ఒక స్టూడెంట్ ఒక మంచి స్టేట్ యూనివర్సిటీ అప్లై చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఐ తీసుకున్నాం, మంచి జార్జియా టెక్ యూనివర్సిటీ కానీ, సో న్యూయార్క్ యూనివర్సిటీ కానీ ఒక మంచి యూనివర్సిటీ అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ స్టడీస్ అవ్వగానే అప్లై చేసుకుంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అడ్మిషన్ రావడం. వాళ్ళకి మినిమం 1 year, 1.5 year, 2 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకు పక్కా వీసా పడుతుంది. సో అండ్ కొన్ని రేర్ యూనివర్సిటీస్ మాత్రమే ఇలా యాక్సెప్ట్ చేస్తాయి. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఎలా అంటే సో ఇమీడియట్గా అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే వచ్చినట్టయితే వాళ్ళు స్కోర్స్ ఏదైతే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అన్నామో అవి కట్ ఆఫ్స్ మీట్ అయినట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఉంటుంది. స్కాలర్షిప్ వచ్చినట్టయితే వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఏ యూనివర్సిటీ అప్లై చేసావు, ఏ ప్రోగ్రామ్ అప్లై చేసావు, ఏం చేయాలనుకున్నావు, ఫ్యూచర్ ఏంటి అంటే ఒక రిలవెంట్ ఎడ్యుకేషన్ పాత్ అనేది ఉందా లేదా, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉందా, స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఏమైనా ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతాడా, సో ఈ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో వీసా ఆఫీసర్ చూస్తారు. లైక్ యుఎస్ వీసా ఇంటర్వ్యూ ఏంటంటే కాన్సులేట్ దగ్గర ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ యుఎస్కి వచ్చేసి ట్యూషన్ ఫీజెస్ అన్ని ఎవ్రీథింగ్ వీసా వచ్చాకనే ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత యుఎస్ వెళ్ళిపోయి ఓరియంటేషన్ అటెండ్ అయినప్పుడు మాత్రమే పే చేసుకోవాలి. అదే కెనడా తీసుకున్నట్టయితే
యూకే తీసుకున్నట్టయితే మినిమం 1 year ట్యూషన్ ఫీ ఇక్కడ ఉండగానే కట్టాలి. అడ్మిషన్ వచ్చిన వెంటనే మినిమం 1 year ట్యూషన్ ఫీ కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాతనే వీసాకి ప్రాసెస్ చేసుకోవచ్చు. అది కెనడా అయితే 1 year ట్యూషన్ ఫీతో పాటు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే GIC అని ఉంటుంది, గ్యారెంటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్. అలాగే ఏంటంటే 1 year లివింగ్ ఎక్స్పెండిచర్ కావాల్సిన ఫండ్స్ కూడా ఇక్కడ నుంచే పే చేసినట్టయితే వీసా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కెనడాకి వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టూడెంట్ కెనడాకి వెళ్ళే వాళ్ళకి మినిమం 12 to 13 lakhs బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద వీసానే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి వీసా వచ్చిందంటే 1 year వరకు మళ్ళీ వాళ్ళు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేయరు. అది యూకే తీసుకున్నట్టయితే మినిమం వాళ్ళు ఒక 4,000-5,000 pounds వరకు కట్టమంటారు. సో అది మినిమం బేసిక్. కానీ స్టూడెంట్కి ఒక 1 year ట్యూషన్ ఫీ కట్టుకున్నట్టయితే, లైక్ 2 years ప్రోగ్రామ్ వెళ్ళినట్టయితే 1 year ట్యూషన్ ఫీ, 1 year ప్రోగ్రామ్కి వెళ్ళినట్టయితే 50% ట్యూషన్ ఫీ కానీ కంప్లీట్ ట్యూషన్ ఫీ కానీ పెట్టుకున్నట్టయితే వీసా రావడానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ యూకేకి ఒక బెనిఫిట్ ఏంటంటే అక్కడ స్టాండర్డ్ వీసా కాకుండా ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ వీసాస్ కూడా ఉన్నాయి. లైక్ అంటే విత్ ఇన్ ద వీక్, విత్ ఇన్ ద డే కూడా వీసా రావడానికి అప్లికేషన్ ఉంది. అండ్ యూకేకి స్పెషల్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకునేటప్పుడే IHS హెల్త్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టూడెంట్ ఒక వీసా గెట్ ఆన్ అవ్వాలి అంటే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ యూనివర్సిటీ వెరిఫై చేసి అడ్మిషన్ ఇస్తుంది ఇమిగ్రేషన్కి. సో వీసా ఆఫీసర్స్ ఏంటంటే ఫినాన్షియల్గా వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్ చేస్తున్నారు, చేస్తే ఏ టైప్ ఆఫ్ ఫండింగ్ ఉంది, స్టూడెంట్ వెళ్తున్న వే అంటే అండర్ గ్రాడ్యుయేట్ చదువులు కానీ ఎక్స్పీరియన్స్ కానీ చూస్ చేసుకున్న ప్రోగ్రామ్, ద కెరియర్ గోల్స్ ఇవన్నీ ఒక రిలవెంట్గా ఉన్నాయా లేదా, సో దీనిపైన డిపెండ్ అయ్యి వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో మొత్తానికైతే మీరు 3 ప్లేసెస్లో వీసా ప్రాసెస్ ఎలా, అడ్మిషన్ ఎలా ఉంటుంది, లేదా ఒకవేళ జాబ్ అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ డిస్కస్ చేసాం. ఒకవేళ ఒక స్టూడెంట్ అనే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అబ్రాడ్ వెళ్ళాలన్న ప్లాన్తో వస్తే, సో వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయా, ఎంతవరకు అనే డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో US, UK, కెనడా ఎలా ఉంటుంది వాళ్ళకి అక్కడ సర్వైవ్ అవ్వడానికి? సో ఇది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ మైండ్ సెట్. సో స్టూడెంట్ అంటే లైక్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సేమ్ టైం ఒక పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ అబ్బాయిని ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎక్కడ పంపించాలనుకుంటున్నాడు, ఎంతవరకు ఎఫర్ట్ చేయాలనుకుంటున్నాడు, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కన్ఫ్యూజన్ మోడ్లో జస్ట్ ఫారెన్ వెళ్ళాలనే థాట్ వచ్చిన వెంటనే ఒక కన్సల్టెన్సీకి రీచ్ అవుతాడు. ఒకవేళ మాకు రీచ్ అయినట్టయితే సో ఫస్ట్ వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమైనా రీసెర్చ్ చేశారా, చేస్తే ఏంటి, ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు, చదివితే అక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇదంతా ఓకే అనుకుంటే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎంతవరకు ఎఫర్ట్ చేస్తారు. అంటే స్టూడెంట్ ఇనిషియల్గా ఒక 5-6 lakhs ఉన్నాయి US లైక్ అడుగుపెట్టాను, సో తర్వాత చూసుకుంటాను అనుకుంటే పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఎఫెక్ట్ అవుతారు. సో అది ఆ ఎఫర్ట్ అనేది ఎంతవరకు పేరెంట్స్ చేస్తున్నారు, అండ్ ఇవన్నీ ఓకే అనుకుంటే టెస్ట్ రిక్వైర్మెంట్స్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, సో స్టూడెంట్ తీసుకున్నాడా లేదా, తీసుకోకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవుతే ఏ టైంకి ఎగ్జామ్స్ రాయాలి, ఏ టైంకి ఎగ్జామ్స్ రాసి స్కోర్స్ తీసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేస్తే ఎంత టైంలో అప్లై చేస్తే స్కాలర్షిప్స్ వస్తాయి అండ్ అడ్మిషన్ ఇన్ టైంలో వస్తుంది. ఇవన్నీ ఓకే అవుతే వీసాకి వెళ్ళాలి అంటే వీసా టైంకి ఇన్ అడ్వాన్స్ డాక్యుమెంట్స్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెరియర్ గైడెన్స్తో పాటు ఏదైతే స్టెప్స్ మనం చెప్పామో లైక్ కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్, యూనివర్సిటీ సజెషన్, కోర్స్ సజెషన్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ప్రీ డిపార్చర్ సర్వీస్. వీసా వచ్చిన వాళ్ళు ఫారెన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ డిఫరెంట్ కంట్రీ కనుక కరెన్సీ చేంజ్ చేసుకోవాలి. ఫారెక్స్ కానీ, సో ట్రావెల్ కమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సో సిమ్ కార్డ్స్ కూడా లైక్ యూఎస్లో ఎంటర్ అయ్యారంటే ఇక్కడ నెట్వర్క్ పనిచేయదు, సో అలా సిమ్ కార్డు కానీ. సో అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి యూనివర్సిటీకి ఎలా రీచ్ అవ్వాలి, అకామిడేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, సో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, సో ఇట్స్ పోస్ట్ డిపార్చర్ సర్వీస్. సో ఒక కన్ఫ్యూజన్ మోడ్ దగ్గర నుంచి స్టూడెంట్కి యూనివర్సిటీలో రిపోర్ట్ అయ్యేంత వరకు సో ఎవ్రీథింగ్ మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది, గైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ USA అండ్ కెనడా చూస్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మన ద్వారా వాళ్ళకి ఆఫ్టర్ స్టడీస్ తర్వాత సో ఎంప్లాయ్మెంట్కి కూడా వాళ్ళు ఎక్కడైతే స్కిల్స్ తక్కువగా ఉన్నాయో ఆ స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎంప్లాయ్మెంట్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందుకే ఎక్సెల్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ పీరియడ్ అంటే స్టడీస్ టైంలోనే ముందే ట్రైనింగ్ తీసుకొని అంటే ఎగ్జామ్స్ అయిపోయే టైంకి వెళ్ళాలని కొంతమంది అనుకుంటారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడు ఉంటే బాగుంటుంది, ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, అది స్టూడెంట్స్కా లేదా ఎంప్లాయీస్కి ఎలా ఉంటుంది? సో స్టూడెంట్స్ అయితే ఇప్పుడు బ్యాచిలర్స్ 4 years చదువుతున్న వాళ్ళైతే 4th year ఫస్ట్ సెమిస్టర్లో ఉండగానే టెస్ట్ ప్రిపరేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది రాదు. సో 4th year సెకండ్ సెమిస్టర్ లోపలనే వాళ్ళు యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని అంటే 4.1 మార్క్ షీట్తో పాటు
కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తుంది యూనివర్సిటీ వాళ్ళు. అంటే స్టూడెంట్ ఈ టైం లోపల కంప్లీట్ చేసుకుంటాడు, సో ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ కోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి సో ఇన్సో స్టూడెంట్ సో ఇన్సో టైంకి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటాడు అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ బేస్ చేసుకొని మనం ఇన్ అడ్వాన్స్గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్నట్టయితే స్టూడెంట్కి ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ జూన్ జూలైలో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. సో వాళ్ళకి గ్రేడ్ షీట్స్ వచ్చేస్తాయి. సో ఆ టైం వరకు వాళ్ళకి హ్యాండ్లో అడ్మిషన్ ఉన్నట్టయితే ఇమీడియట్గా వీసాకి అటెండ్ అయ్యి సో వీసా అప్రూవల్ చేసుకొని ట్రావెల్ చేసుకుంటారు, అక్కడ గ్యాప్ ఉండదు. అదే ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళైతే ఏంటంటే సో వాళ్ళకి మేజర్గా కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి సో వాళ్ళు రిలీవింగ్ తీసుకోవాలంటే ఒక కండిషన్స్ ఉంటాయి, ఒక 3 months కానీ సో 1 month కానీ. సో ఆ టైం పీరియడ్ చూసుకొని వాళ్ళు కూడా ఇన్ అడ్వాన్స్ ఏంటి ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు కనుక వాళ్ళు ఎప్పుడైనా టెస్ట్ స్కోర్స్ తీసుకోవచ్చు. కానీ ఆ యూనివర్సిటీ అది కంపెనీకి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిలీవింగ్ తీసుకోవాలి కనుక వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఒక 8 months ముందుగా అప్లై చేసుకొని అడ్మిషన్ అంతా తెచ్చుకొని ఒక 2 months అట్లీస్ట్ 2 months ముందు వీసా అప్రూవల్ తీసుకున్నట్టయితే సో ఒకసారి వీసా అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అదే కంపెనీకి రిలీవింగ్ పెట్టేసిన తర్వాత వీసాకి వెళ్ళినట్టయితే లేటర్ ఏదైనా వీసాలో మిస్టేక్ జరిగినట్టయితే సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లాస్ అవుతారు, ఇక్కడ వీసా రాక అకాడమిక్ ఇయర్ లాస్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 2 months ముందు వీసాకి అప్లై చేసుకొని ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ కంటే ముందు అక్కడ నుంచి అప్రూవల్ తీసుకొని దాని ద్వారా కంపెనీస్కి రిలీవింగ్ అప్లై చేసుకున్నట్టయితే సో అక్కడ నుంచి వాళ్ళు ఫ్రీగా ట్రావెల్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. సో స్టూడెంట్ ఒక సెమిస్టర్ ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్యాప్ ప్రాబ్లం ఉండదు. ఎంప్లాయ్మెంట్ హోల్డర్ అయితే వాళ్ళ కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఒక 8 months ముందు అప్లై చేసుకొని అట్లీస్ట్ 2 months ముందు వీసాకి వెళ్ళినట్టయితే వాళ్ళకు కంపెనీస్ దగ్గర ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇందుకీ ఎక్సెల్ నుంచి మీరు ఎంతమందిని ఇక్కడ నుంచి పంపించడం ఇమిగ్రేషన్కి సపోర్ట్ చేయడం జరిగింది అండ్ వై టు చూస్ ఎక్సెల్? సో సింపుల్గా చెప్పాలంటే సో ఇండియాలో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. Yes. సో ఎక్సెల్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా. సో ఎక్సెల్ మా ఫౌండర్ అరవిందర్స్ వీళ్ళు వచ్చేసి 2008లో ఫీల్డ్ స్టార్ట్ చేశారు. లేటర్ 2019లో యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మిన్నెసోటా స్టేట్లో. సో మాకు వచ్చేసి 6 branches ఉన్నాయి. సో హైదరాబాద్లో 3 ఉన్నాయి, మాదాపూర్ లొకేషన్, సోమాజిగూడ అండ్ కూకట్పల్లి అండ్ విజయవాడ, గుంటూరు, వైజాగ్. సో సిఇఓ వచ్చేసి సౌజన్య రాసంపెట్టి, తను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసింది. మా ఫౌండర్ అరవింద్ గారు వచ్చేసి యూఎస్లో మాస్టర్స్ చేయడం జరిగింది. సో ఇద్దరు బేస్డ్ ఇన్ విజయవాడనే. సో మనకేంటంటే స్టూడెంట్స్ ఈ ఆల్ బ్రాంచెస్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే స్టూడెంట్స్ని ఒక 20,000+ స్టూడెంట్స్ని మనం ఫారెన్ పంపించడం జరిగింది. సో దాంతోపాటు మనం ఏంటంటే ఒక 250+ ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేస్తున్నాం ఫారెన్లో. సో అక్కడ నుంచి ఒక 16,000+ ప్రోగ్రామ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం ఫారెన్ పంపించిన స్టూడెంట్స్ ఒక 20,000+ ఉంటారండి. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ కెనడాకి వెళ్ళి సో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ పిఆర్కి కూడా వచ్చిన వాళ్ళు హోల్డర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో వీ ప్రౌడ్ టు సే వీ హ్యావ్ ఎ గుడ్ కన్వర్షన్ రేషియో కూడా ఉంది. అంటే మనం దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్లో ఒక 80% స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా సో కెరీర్ స్టార్ట్ చేసుకున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు మనం కంప్లీట్గా స్టడీస్ ఏంటి, అడ్మిషన్స్ లేదా వీసా ఈ ప్రాసెస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. సో అక్కడ చదువుకొని మళ్ళీ రిటర్న్ ఇండియా వస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా అంటే మ్యాక్సిమం చాలా రేర్ కేసులో అలా ఉంటారు. ఏదైనా వాళ్ళకి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. సో న్యూ టు లాంచ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలి లేదంటే కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ కోర్సెస్ ఎక్కువ చేసుకొని వచ్చి ఇండియాలో స్టార్ట్ చేసుకుంటారు. సో ఈ టెక్నికల్ గ్రేడ్లో వెళ్ళిన వాళ్ళైతే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అక్కడ గెయిన్ చేసుకొని సో ఓకే ఎనఫ్ టైమ్ టు వర్క్ ఇన్ ఫారెన్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఇండియాకి వస్తారు. ఇక్కడ ఫారెన్లో డిగ్రీ చేసుకొని ఇండియాకి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇండియా వాళ్ళతో పోల్చుకున్నట్టయితే సో 50% కంటే ఎక్కువనే ప్యాకేజెస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అంటే స్టడీస్ పరంగా చూసుకుంటే స్టడీస్ అక్కడ స్టడీస్ చేసుకొని వచ్చి లైక్ ఇక్కడ మళ్ళీ స్టడీస్ అనేది చాలా రేర్. అంటే డబుల్ డిగ్రీ ఏమైనా ట్రై చేస్తారు? లేదు, చాలా రేర్. పిహెచ్డీస్ చేస్తారు అక్కడ. డ్యూరేషన్ మళ్ళీ 3.5 years కదా. సో ఒకవేళ ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఇక్కడ వచ్చి పిహెచ్డీ చేసుకుంటారు. సో మీకు తెలిసిన వాళ్ళు అబ్రాడ్లో స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారనుకుంటున్నారు? చాలా రేర్ అండి, చాలా రేర్. సెటిల్ అయిన వాళ్ళే చాలా బాగున్నారు. ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళు అరౌండ్ 75-80% ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఒక 20-30% సెటిల్మెంట్, ఆల్రెడీ గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ హోల్డర్ కానీ వచ్చిన వాళ్ళు ఒక 20-25% ఉంటారు. ఓకే, సెటిల్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ లో మన గ్రీన్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఎన్ని ఇయర్స్ లో? యూఎస్ లో తీసుకున్నట్టయితే ఒక మినిమం ఒక 6 years నుంచి 8 years ఎంప్లాయ్మెంట్ H1B పైన వర్క్ చేసినట్టయితే సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ అనేది చెక్ చేసుకుని
వాళ్ళకి గ్రీన్ కార్డ్ వాళ్ళ అడిషనల్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. Okay. అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే కెనడా అయితే ఒక మినిమం 2.5 years నుంచి 3 years ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్టయితే అక్కడ కెనడాలో, సో వాళ్ళు ఇమీడియట్గా జనరల్ ఐఎల్స్ ఉంటుంది, స్టడీస్కి అకాడమిక్ ఐఎల్స్ రాస్తారు. సో పిఆర్ అప్లై చేయాలనుకున్నప్పుడు వాళ్ళు జనరల్ ఐఎల్స్ రాసుకొని సో మినిమం 2.5 years ఎక్స్పీరియన్స్ తోటి 3 years ఎక్స్పీరియన్స్తో అప్లై చేసినట్టయితే వాళ్ళకి పిఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. Okay. ఇంకా యూకే అండ్ సమ్ యూరప్ కంట్రీస్ ఏంటంటే మినిమం ఒక 10 years ఎంప్లాయ్మెంట్ అక్కడ లోకల్లో చేసి ఉంటే సో ఆ ట్రాక్ రికార్డ్ క్రాస్ చెక్ చేసుకొని సో వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఎక్సెలా గురించి స్టూడెంట్స్ గురించి సపోర్ట్ గురించి చెప్పాలంటే మీ తరపు నుంచి ఏం చెప్తారు? సో ఒక ట్రస్టెడ్ కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలి. సో ఎక్సెల్లా ఏంటంటే లైక్ ఎక్సెల్లా ఒక సర్టిఫైడ్ కంపెనీ. సో వీ హ్యావ్ అన్ ఏఐఆర్సి సర్టిఫైడ్ అండ్ మా ఫౌండర్ అరవింద్ గారు వచ్చేసి కొన్ని ఎగ్జామ్స్ రాస్తే కానీ కొన్ని సర్టిఫికేషన్స్ కానీ కొన్ని కాన్ఫరెన్సెస్ కానీ అప్రూవల్స్ రావు. సార్ దానికి మా సార్ ఎగ్జామ్స్ రాసి అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా ఐసెఫ్, నాఫ్సా, వెబా కాన్ఫరెన్సెస్కి ఎలిజిబిలిటీ తీసుకురావడం జరిగింది. అండ్ కంపెనీకి ఏఐఆర్సి సర్టిఫికేషన్ కూడా రావడం. ఏఐఆర్సి రావడం అనేది చాలా సింపుల్ కాదు. సో మనం చేసిన సర్వీస్ మొత్తం రివ్యూ చేసి అంటే ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది చెక్ చేసి కంపెనీలో సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ చేసినట్టయితే వాళ్ళకు ఒక ఏఐఆర్సి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి మమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే సో చూడండి, ఒక సర్టిఫైడ్ కంపెనీ. సో మేము ఇచ్చే సర్వీస్ క్వాలిటీ ఉంటుంది అండ్ జెన్యున్గా ఉంటుంది. ఒక ఎండ్ టు ఎండ్ సర్వీస్ అంటే స్టూడెంట్ కన్ఫ్యూజన్ మోడ్ దగ్గర నుంచి సెటిల్ అయ్యే వరకు మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కనుక స్టూడెంట్ ఒకసారి ఎక్సెల్లాకి రీచ్ అయ్యారు అంటే సో వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయరు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఇందుకే ఎక్సెల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇట్స్ యాక్చువల్ ఫౌండర్ ఈ ఫీల్డ్ వచ్చేసి స్టార్ట్ చేసింది 2008లో. సో లేటర్ ఎక్సెల్లా 2014లో క్రియేట్ చేశారు. 2019లో అమెరికాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ.